మన జప్తికి రాని విషయాలను కూడా దేవుడు ఏం చేస్తాడండి? మనకి జ్ఞాపకం చేస్తాడు. దేవుడు కూడా ఎక్కడ ఉండాలని కోరుకున్నాడు తెలుసండి? మనలో ఉండాలని కోరుకుంటాడు. మీ దేహము దేవుని ఆలయమని మీరు ఎరగరా? మీలో పరిశుద్ధాత్ముడు నివసిస్తున్నాడని మీరు ఎరగరా? అంటే పరిశుద్ధాత్ముడు ఎక్కడ ఉండాలని దేవుడు కోరుకున్నాడు? మనలో నివసించాలని కోరుకున్నాడు. ఆత్మ నాలో ఉన్నది, నా శరీరం ఎలాగుంటే ఏంటి అని మీరు అనుకుంటే దేవుని ఆలయమును పాడు చేసేవాడిని దేవుడు. వీళ్ళు చాలా మంది అనుకుంటారు కదా, శరీరం మట్టిలో కలిసిపోతుంది కదా. ఎక్కడ కలిసిపోతుంది? మట్టిలో కలిసిపోతుంది కదా. శరీరం శుభ్రంగా లేకపోతే, ఆత్మ ఒక్కటే శుభ్రంగా ఉంటే సరిపోదు, శరీరం కూడా ఎలాగ ఉండాలని చెప్పాలి. శరీరం కూడా ఎలాగ ఉండాలి? పరిశుభ్రంగా ఉండాలి. ఆత్మతో పాడుదును, మనస్సుతో పాడుదును. ఆత్మతో పాడేదను, శరీరముతో పాడేదను. దేవునికి స్తోత్రం. మనస్సు అనేది దేనికి సంబంధించింది? శరీరానికి సంబంధించింది. ఆత్మ అనేది అంతరంగానికి సంబంధించింది. మనలో ఎవరు నివసించాలని కోరుకున్నారు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ రెండు అనుభవాలు. ఒకటి, మన ప్రార్థన మనస్సుతో చేయాలి. రెండవది ఆత్మతో చేయాలి. మూడవ అనుభవం అండి. ఈ అనుభవం నాకు లేదు, ఈ అనుభవం మీకు లేదు. కానీ ఈ అనుభవాన్ని మనం పొందుకోవాలి. ఈ అనుభవం మనకు కావాలి. దీని కొరకు మనం ఎదురు చూస్తే తప్పనిసరిగా దేవుడి అనుభవాన్ని మనకి అనుగ్రహిస్తాడు. మనసుతో ప్రార్థన, ఆత్మతో ప్రార్థన. మూడవది ఆత్మలో ప్రార్థన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మలో ప్రార్థన. మనస్సుతో చేసే ప్రార్థన చూసాం, ఆత్మతో చేసే ప్రార్థన చూసాం. ఆత్మలో ప్రార్థన. ఆత్మలో ప్రార్థన అంటే తెలుసండి, ఎప్పుడైతే ఆత్మలో మనం ప్రార్థన చేసామో మన శరీరం ఎక్కడ ఉంటుంది? ఫిజికల్గా మనం ఎక్కడ ఉంటాం? ఆత్మతో చేసే ప్రార్థన ఏంటంటే పరిస్థితులను ప్రభు మనకి తెలియజేస్తే. ఒక్కొక్క సందర్భంలో మన మనస్సుతో ప్రార్థన చేస్తూ మొదలుపెట్టినప్పుడు కొన్ని పరిస్థితులు మనకు అనుకోకుండా మనకు దేవుడు తెలియజేస్తూ ఉంటాడు. పలానా వ్యక్తికి ఆరోగ్యం బాగోలేదు, పలానా వ్యక్తి పరిస్థితులు బాగోలేదు, పలానా వ్యక్తి సరిగా లేడు, లేకపోతే పలానా కుటుంబంలో శాపగ్రస్తమైన కుటుంబం ఉంది, ఆ శాపగ్రస్తమైన కుటుంబం కోసం నువ్వు ప్రార్థన చేయని పలానా వ్యక్తులను దేవుడు మనకి చూపించినప్పుడు మనము ఆత్మతో మనం ప్రార్థన చేయగలం. ఎందుకంటే ఆత్మ వారి యొక్క పరిస్థితిని మనకి చూపిస్తుంది. వినండి అమ్మా, ఆత్మ ఏం చేస్తుంది? వారి పరిస్థితిని మనకి చూపిస్తుంది. మరి ఈ మూడవది ఏంటంటే ఆత్మలో ప్రార్థన. ఈ ప్రార్థన మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుందంటే ఆ పరిస్థితి దగ్గరికే మనల్ని తీసుకెళ్ళిపోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు చెప్పాను అర్థమైంది ఇప్పుడు? ఆ పరిస్థితి దగ్గరికి. బైబిల్లో మనం చూసినట్లయితే కొంతమంది శత్రురాజులు ఏం చేస్తున్నారో తెలుసండి? ఒక మేడ గదిలో కూర్చుని ఒక సిగరెట్ యోహాన్ని, ఏ యోహం అండి? ఒక సిగరెట్, ఒక సిఐడిస్ కమాండర్స్ వీళ్ళందరూ కూర్చుని మనం పలానా రాజ్యాన్ని కొట్టాలి అని ఒక సీక్రెట్ మీటింగ్ పెట్టుకుని వాళ్ళు అక్కడ మాట్లాడుకుంటుంటే ఎలీషా గారిని దేవుడు ఎక్కడికటండి? అక్కడికి తీసుకెళ్ళిపోయాడు. ఎక్కడికి తీసుకెళ్ళిపోయాడండి? ఎలీషా గారిని అక్కడికి తీసుకెళ్ళిపోయాడండి. అక్కడి నుంచో పెట్టాడు ఆయన. ఆ రాజులు, అధికారులు, ఆ సిఐడిస్ మాట్లాడుకున్న మాటలన్నీ కూడా ఎవరంటున్నారండి? ఎలీషా గారు అంటున్నారు.
ఆయన ఉండడానికి ఎక్కడ ఉన్నాడు? షోమ్రోను పట్టణంలో, యొర్దాను నదీ తీరంలో, అతను కుటీరంలో ఉన్నాడండి. కానీ అతనిలో ఉన్న ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోయింది? ఎక్కడికి వెళ్ళిపోయిందండి? అక్కడికి వెళ్ళిపోయింది. వారు ఏం మాట్లాడుకుంటున్నారు అవన్నీ విని, అవన్నీ కూడా ఎవరికి చెప్తున్నాడు? ఇజ్రాయేల్ రాజుకి చెప్తున్నాడు. రాజా, పలానా వాళ్ళు ఇలాగ వస్తున్నారు, వాళ్ళ వ్యూహం ఇది. మరి శత్రువు యొక్క వ్యూహం మనకు తెలిసింది అనుకోండి, యుద్ధం ఏమైపోద్ది? సులువైపోద్ది. అంటే ఇప్పుడు ఈ ప్రార్థన ఏంటండి? ఆత్మల్లో ప్రార్థన. దేవునికి స్తోత్రం. మనకి మనస్సులో చేసే ప్రార్థన తెలుసు, ఆత్మతో చేసే ప్రార్థన తెలుసు. ఈ మూడవ అనుభవాన్ని మనం పొందుకోవాలి. దేవుడు ఆ అనుభవాన్ని మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రియమైనటువంటి వారా, పౌలు చెప్తున్నాడు ఈ అనుభవం గూర్చి. ఈ అనుభవం గూర్చి చెప్పాడు, కానీ క్లారిటీగా చెప్పలేకపోయాడు ఆయన. క్లారిటీగా, ఎందుకంటే అతనికి కూడా క్లారిటీ లేదు. ఈ అనుభవం అటువంటిది. అతను అంటున్నాడు, చూడండి బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 2వ వాక్యం చదవండి. క్రీస్తునందున్న ఒక మనుష్యుని నేను ఎరుగుదును. అతడు 14 సంవత్సరముల కిందట మూడవ ఆకాశమునకు కొనిపోబడెను. అతడు శరీరముతో కొనిపోబడెను. నేను ఎరుగను. శరీరము లేక కొనిపోబడి నేను ఎరుగను. అది దేవునికి తెలుసు. అట్టి మనుష్యుని నేను ఎరుగుదును. అతడు పరదేశంలోకి కొనిపోబడి వచింప శక్యము కాని మాటలు వినెను. ఆ మాటలు మనుష్యుడు పలుకకూడదు. అతడు శరీరముతో కొనిపోబడును. శరీరము లేక కొనిపోబడును. నేను ఎరుగను. అది దేవునికే తెలుసును. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎలాగెళ్ళిపోయాడో నాకు తెలియదు. శరీరముతో వెళ్ళిపోయాడా, శరీరం లేక వెళ్ళిపోయాడో తెలియదు. కానీ ఆ మనుష్యుడు ఎలాగెళ్ళాడటండి? పరలోకం వెళ్ళిపోయాడట. దేవునికి స్తోత్రం. ఏమైంది? పరలోకం ఏమైంది అటండి? తెరవబడింది అటండి. ఈయన ఎక్కడికి వెళ్ళిపోయాడు? పరలోకం వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. శరీరముతో వెళ్ళాడు, శరీరము లేక వెళ్ళాడో నాకు తెలియదు. కానీ అంటే ఆత్మల్లో చేసే ప్రార్థన ఎక్కడికి తీసుకెళ్తుందండి? ఏ పరిస్థితులు కొరకు మనం ప్రార్థన చేయాలో, ఏ పరిస్థితుల కొరకు మనం విజ్ఞాపన చేయాలో ఆ పరిస్థితుల దగ్గరికి తీసుకెళ్ళిపోద్ది. దేవునికి స్తోత్రం. ఆ పరిస్థితుల దగ్గరికి మనం తీసుకెళ్ళిపోద్ది. ఆత్మతో చేసే ప్రార్థనకి పరిస్థితులు చూపిస్తుంది. ఆత్మలో చేసే ప్రార్థన ఆ పరిస్థితుల దగ్గరికి దేవుడిని తీసుకెళ్ళిపోతాడు. ఈ అనుభవం మనకు కావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ అనుభవం మనకు ఉందంటే మనం ఎవరు చూడగలుగుతాం? చెప్పండి గట్టిగా. దేవుణ్ణి చూడగలుగుతాం. ఆయన చూసే కన్నులు మనకు కావాలి. యేసయ్యా, నిన్ను చూసే కన్నులు నాకు ఇయ్యా. చెప్పరా? ఏ కన్నులు కావాలి? ఆయన చూసే కన్నులండి. ఇక్కడ పౌలు అంటున్నాడు, అతడు ఆత్మ శరీరముతో వెళ్ళిపోయాడా లేక శరీరము లేక వెళ్ళిపోయాడు నాకు తెలియదు. కానీ అతడు ఎక్కడికి వెళ్ళాడండి? పరలోకానికి వెళ్ళాడు. ఇది థర్డ్ ఎక్స్పీరియన్స్. మొదటి ఎక్స్పీరియన్స్ ఏంటండి? మనస్సుతో ప్రార్థన చేసే ఎక్స్పీరియన్స్. రెండవ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఆత్మతో చేసే ప్రార్థన. మూడవ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఆత్మల్లో చేసేటువంటి ప్రార్థన అండి. ఈ ప్రార్థన అటండి మనల్ని ఎక్కడికి తీసుకెళ్తా చూడండి. యెహెజ్కేలు గ్రంథము 8వ అధ్యాయము 1వ వచనం చదవండి. 6వ సంవత్సరమున 6వ నెల 5వ దినమున నేను నా ఇంట కూర్చుని ఉండగాను
యోధా పెద్దలు నా ఎదుట కూర్చుని ఉండగాను ప్రభువైన యెహోవా హస్తము నా మీదికి వచ్చెను. అంతటా నేను చూడగా అగ్నిని పోలిన ఆకారము నాకు కనబడెను. నడుము మొదలుకుని దిగువకు అగ్నిమయమైనట్టుగాను, నడుము మొదలుకుని పైకి తేజోమయమైనట్టుగాను కనబడుచున్న అపరంజి అయినట్టుగాను ఆయన నాకు కనబడెను. మరియు చెయ్యి వంటిది ఒకటి ఆయన చాపి నా తల వెంట్రుకలు పట్టుకొనగా ఆత్మ భూమి ఆకాశముల మధ్యకు నన్నెత్తి నేను దేవుని దర్శనంలో చూచుచుండగా యెరూషలేమునకు ఉత్తర వైపునకు ఆవరణ ద్వారముల దగ్గర రోషము పుట్టించి విగ్రహ స్థానంలో నన్ను దించెను. అంతటా లోయలో నాకు కనబడిన దర్శన రూపముగా ఇశ్రాయేలు దేవుని ప్రభావము అచ్చట కనబడెను. నరపుత్రుడా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇక్కడ మనం చూసినట్లయితే ఎజ్కేలు, ప్రవక్త అయినటువంటి ఎజ్కేలు గురించి ఇంతకు ముందే మాట్లాడాం. ప్రభు యొక్క ఆత్మ నన్ను అక్కడికి తీసుకువెళ్ళాను, ప్రభు యొక్క ఆత్మ నన్ను అక్కడ నిలబెట్టాను, ప్రభు యొక్క ఆత్మ దానిని నాకు చూపించాను అని ఎవరు చెప్పారండి? ఎజ్కేలు చెప్పాడని మనం ముందుగా మాట్లాడుకున్నాం. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే 6వ సంవత్సరము 6వ నెల 5వ దినమున నేను నా ఇంట కూర్చుని ఉండగా, ఎక్కడ కూర్చున్నాడట? ఇంట్లో కూర్చున్నాడట. యోధా పెద్దలు కూడా అక్కడ ఉన్నారటండి. వారి ఎదుట నేను కూర్చుని, ఇది దర్శనంలో కాదండి, ఇది దర్శనంలో కాదండి, ఇది స్వదాగా అక్కడ కూర్చున్నప్పుడు మనుషుని హస్తము లాంటి ఒక హస్తం అండి. హస్తం యెహోవా హస్తం అటండి. మనుషుని యొక్క చెయ్యి ఎలాగుంటుందో అలాగ ఒక చెయ్యి నా మీదకు వచ్చాను. అది నన్ను గట్టిగా పట్టుకుంది. ఏం పట్టుకుంది? నా జుట్టు గట్టిగా పట్టుకుని నన్ను తీసుకువెళ్ళింది. ఎక్కడికటండి? అంతని నేను చూడగా అక్కడ లేడండి. ఇతను ఏమయ్యాడు? అగ్నిపోలిన ఆకారం కొనిపోబడ్డాడు. ఎక్కడ కొనిపోబడ్డాడు? అంతటా నేను చూడగా అగ్నిని పోలిన ఆకారం నాకు కనబడెను. నడుము మొదలుకుని దిగువకు అగ్నిమయమైనట్టుగాను, నడుము మొదలుకుని పైకి తేజోమయమైనట్టుగాను కరుగుచున్న అపరంజి అయినట్టుగాను ఆయన నాకు కనబడెను. మరియు చెయ్యి వంటిది ఒకటి ఆయన చాపి నా తొలి వెంట్రుకలు పట్టుకొనగా ఆత్మ భూమి ఆకాశాల మధ్యకు నన్నెత్తి నేను దేవుని దర్శనము చూచుచుండగా యెరూషలేమునకు ఉత్తర వైపునకు ఆవరణ ద్వారము దగ్గర రోషము పుట్టించు విగ్రహ స్థానములో నన్ను దింపేను. దేవుడు తీసుకెళ్ళి అక్కడెట్టాడటండి, మధ్యాకాశంలో పెట్టాడండి. ఎక్కడి నుంచి తీసుకెళ్ళిపోయాడు? ఆత్మ ఎక్కడికి తీసుకెళ్ళిపోయిందండి? అతడు శరీరం ఎక్కడుంది? ఇంట్లోనే ఉంది. అతడు ఎక్కడికి వెళ్ళిపోయాడండి? ఆత్మలో ప్రార్థన మనము చూడని వాటిని, మనము దర్శించిన వాటిని మనం దర్శించుకునేటట్లు చేస్తున్నాయండి. పద్మాసు దీపములో ఉన్నటువంటి యోహానుని ఆత్మ ఎక్కడికి కొనిపోయిందండి? పరలోకానికి కొనిపోయింది. దేవునికి స్తోత్రం. ఆత్మ అతను ఎక్కడికి తీసుకెళ్ళిపోయిందండి? పరలోకానికి తీసుకెళ్ళిపోయింది. ప్రియమైనటువంటి వాళ్ళరా, నీవు ఆత్మతో లేదా ఆత్మలో చేసే ప్రార్థన పరలోక ద్వారాలను ఏం చేస్తండి? తెరుస్తుంది. నీ ప్రార్థన ద్వారములను తెరిచేదిగా ఉండాలి. యేసయ్య ప్రార్థన ద్వారాన్ని తెరిచి పరిశుద్ధాత్మను ఆయనలోనికి వచ్చినట్లుగా చేసింది. ఈ యొక్క మధ్యాహ్న కాలములో దైవ సన్నిధిలో ఉన్న ప్రియ దైవ జనాంగమా, నీవు ఆత్మలో చేసే ప్రార్థన నిన్ను ఒక అత్యున్నతమైన స్థానానికి తీసుకువెళ్ళాలి, ఒక కొత్త అనుభవానికి. ఇది థర్డ్ ఎక్స్పీరియన్స్. ఈ ఎక్స్పీరియన్స్ మనకు కావాలి. ప్రభుని అడగాలి, నాయన ఇట్ ఎక్స్పీరియన్స్. ఎజ్కేలుకున్న ఎక్స్పీరియన్స్, ఎలీషాకున్న ఎక్స్పీరియన్స్, అలాగే యోహానుకున్న ఎక్స్పీరియన్స్ నాకు కూడా దయచే ప్రభు. ఎందుకంటే ఎలీషా దేవుడు ఎవరు? ఎలీషా దేవుడు ఎవరు? ఎలీషా దేవుడు ఎవరు? నా దేవుడు కూడా ఆయనే. ఎలీషా దేవుడు ఎవరు? ఎలీషా దేవుడు ఎవరు? ఆయనే నా దేవుడు. నా దేవునికి పక్షపాతం లేదు. నా దేవునికి పక్షపాతం లేదండి. ఉందా? ఏమండి? ఎలీషాకి ఇచ్చిన కృప, యోహానుకి ఇచ్చిన కృప నీకు ఇవ్వలేడైనా? అడుగు యేసయ్యని. నువ్వు ప్రార్థన చేయి, మనస్సుతో ప్రార్థన చేయి.
ఆత్మతో ప్రార్థన చేయి. అప్పుడు ఆత్మలో నువ్వు ప్రార్థన చేయగలుగుతావు. ఆత్మ నిన్ను చేర్చవలసిన స్థలానికి ఆత్మ నిన్ను చేరుస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి వాళ్ళరా, 3 ఎక్స్పీరియన్స్ ఈ ప్రార్థనలో మనము నేర్చుకున్నాం. చివరిగా కొన్ని మాటలు తెలియజేసి నేను నా మాటలు ముగిస్తాను. ప్రియమైనటువంటి వాళ్ళరా, పరలోక ద్వారాలు ఏమైపోయినాయి? మూతబడ్డాయి. అవి తెరువబడాలి. ఎలా మూతబడ్డాయి? అవి తెరువబడాలంటే మనం ఏం చేయాలి? ప్రియమైనటువంటి వాళ్ళరా, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రికలో చెప్తూ ఉన్నాడు. 6వ అధ్యాయం 12వ వాక్యం. ఏలయనగా మనము పోరాడినది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధమగు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపత్తినమందు వారిని ఎదిరించుటకును సమస్తమును నెరవేర్చిన వారి నిలబడుటకును శక్తిమంతులగినట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునుడి. ఏలయనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏలయనగా మనము పోరాడినది శరీరులతో కాదు, ప్రధానులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధమగు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాం. ముగ్గురితో మనం పోరాడుతున్నామండి. ముగ్గురితో మన పోరాటం. ఒక పోరాటం ఏంటి తెలుసండి? ప్రధానులతోనూ అధికారులతోనూ. రెండవది అంధకార సంబంధమగు లోకనాథునితో. మూడవది ఆకాశ మండలమందున్నటువంటి దురాత్మల సమూహముతోను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రధానులతోను అధికారులతోను మనం పోరాడు శరీరాలతో కాదండి. మరి ఇక్కడ ఎవరిని రాశాడు? ప్రధానులు, అధికారులు అంటే మనల్ని ఏలికలు. మరి ఏలికలు మన మీద బలమైనటువంటి కాడి మనకు అభ్యంతరాలు తెలుపుతున్నారంటే దానికి కారణం వారిలో ప్రవేశించినటువంటి దురాత్మలు. ఈనాడు క్రైస్తవులకు విరోధమైనటువంటి చట్టాలను చేయాలని ప్రయత్నం చేస్తున్నారంటే అది వారికి పుట్టినటువంటి ఆలోచన కాదండి. ఎవరికి పుట్టిన ఆలోచన ఇది? దురాత్మకు, సైతానికి పుట్టినటువంటి ఆలోచన, అపవాదికి పుట్టిన ఆలోచన. ఇది వారిలో ఉండి, ఎవరిలో ఉండి? వారిలో ఉండి ఇది మనకి ఆటంకం కలిగజేస్తుంది. అందుకే ప్రభు అంటున్నాడు, దేశము కొరకు, దేశ నాయకుల కొరకు, అధికారుల కొరకు మీరేం చేయమన్నాడు? అంటే మీ ప్రార్థనలు ఎవరి కోసం చేయాలి? ఎందుకంటే నువ్వు బాగానే ఉన్నావు, కానీ అపవాది వారిలో ఉండి నిన్ను శోధిస్తుంది. కనుక అపవాదికి వారిలో అవకాశం దొరకకున్నట్లుగా దేశము కొరకు, దేశ నాయకుల కొరకు నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. చేస్తున్నావా? ఆత్మతో నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నువ్వు దేశం కొరకు నువ్వు ప్రార్థన చేయగలుగుతావు. ఎందుకంటే నువ్వు చూడని పరిస్థితులను దేవుడు నీకు చూపించి, ఒక తల్లికి ఆరోగ్యం బాగోలేదు, అది నీకు తెలియదు, కానీ నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ నీలోకి వచ్చినప్పుడు వారి పేరు నీకు తెలియకోకుండా నువ్వేం చేసుకోగలుగుతావు? ఏం చేసుకోగలుగుతావు చెప్పండి? జ్ఞాపకం చేసుకోగలుగుతావు. ఎందుకంటే నువ్వు ఎలా చేస్తున్నావు ప్రార్థన? ఆత్మతో. అంటే నువ్వు చూడనిది ఆత్మ నీకు చూపించి దాని కొరకు నువ్వు ప్రార్థన చేసేటట్లుగా ఆత్మ నీలో ఉండి ఆ దిశగా నిన్ను నడిపిస్తుంది. కనుక మనం ప్రార్థన చేసినప్పుడు అధికారుల కొరకు, ప్రధానుల కొరకు, రాజుల కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. రెండవది అంధకార సంబంధమగు లోకనాథులతోను. అంధకారము ఎక్కడండి? మనకు 3 లోకాలు తెలుసు. భూలోకం తెలుసు, పరలోకం తెలుసు, పాతాళం తెలుసు. పాతాళంలో ఏముంటుంది? పాతాళంలో ఏముంటుంది చెప్పండి? ఏమండి, ఎలుగు ఉంటుందా, చీకటి ఉంటుందా? అంధకారం అంటే పాతాళంలో ఉన్న ఆత్మలు.
వాటి కొరకు కూడా మనం ఏం చేయాలి? వాటి మీద కూడా మనం యుద్ధం చేయాలి. వాటి విషయంలో కూడా మనం తప్పింపబడినట్లుగా అవి ఏం చేస్తున్నాయని, ద్వారాలను ఏం చేస్తున్నాయి ఇవి? ఏమండి, ఈ అధికారులు ప్రధానులు ఏం చేస్తున్నారు? ద్వారాలను ఏం చేస్తున్నారండి? మూసేస్తున్నారు. వారి మనస్సులు మారాలి. మరి అంధకార సంబంధం లోకనాథునితోనూ, మూడవది ఆకాశ మండలమందున ఈ దురాత్మల సమూహం అటండి పరలోకాన్ని మన ఎదుట ఏం చేస్తున్నాయండి? మూసేస్తున్నాయి. ఈ దెయ్యాలు ఏం చేస్తున్నాయండి? అవునండి, ఈ దెయ్యాలు ఏం చేస్తున్నాయి? సాతానుతో భూమి మీద పడవేయబడ్డ శక్తులు ఏమని పిలుస్తామో తెలుసా అండి? అంధకార శక్తులని పిలుస్తాం. ప్రభుని నమ్ముకోకుండా మరణించి విశ్రాంతి కొరకు ప్రయాసపడుతున్న వారిని ఏం పిలుస్తాం తెలుసండి? దెయ్యాలు. దెయ్యాలు. మొన్న ఒక ఆయన అంటున్నాడు, సాతానుతో కింద పడేయబడ్డవే దెయ్యాలు అంటున్నాడు. అవి దెయ్యాలు కాదండి, అవి అంధకార శక్తులు. ఏ శక్తులండి? అంధకార శక్తులండి అవి. మరి ఇవేంటి? దురాత్మల సమూహము, దెయ్యాలు. ఎవరైతే ప్రభునందు వండుకోకుండా మరణిస్తారో వారు చనిపోయిన తర్వాత ఏం చేస్తారు? ఒక చోట ఉండరండి వాళ్ళు. ప్రభునందు మృతి పొందిన వాళ్ళు ఒక చోటే ఉంటారండి. పడుకున్నవాడు ఒక చోట ఉంటాడా? 4 చోట్ల పడుకుంటాడా? చెప్పండి. ఒక చోటే పడుకుంటాడు కదా. నిద్ర రానుడు ఏం చేస్తాడు? కాలు కుదరుండదండి. రాత్రి నిద్రట్లేదు అనుకో ఏం చేస్తావు? బెడ్రూమ్లో ఉంటావు, హాల్లో ఉంటావు, బయటకు వెళ్తావు, లోపలికి వస్తావు. ఏం చేస్తావు? నీకేమటం లేదు, నిద్ర, మనశ్శాంతి లేదు, నిద్ర లేదు. ఈ దెయ్యాలకు కూడా ఏమట్టడం లేదండి. అది సత్యంగా తెలిసింది. మనం చేయవలసిన పని బతికుండగా చేయలేదు. భక్తి చేసే వాళ్ళందరినీ కూడా మనం ఇబ్బంది పెట్టాం. ఈరోజు మనకి మోక్షం లేకుండా పోయింది అని మోక్షం కోసం ప్రయత్నం చేస్తే సాతాను అంటది, ఇంక నీకు మోక్షం లేదురా, నా వెనకాల తిరగాలి మీరు. అదే చెప్పేస్తుందండి. మీకు ఇంకా మోక్షం దొరకదు. మోక్షం దొరకకుండా నేను మిమ్మల్ని ఏం చేశాను? ఆటంకపరిచాను. మీరు నా మాట విన్నారు, కానీ ఇప్పుడు కూడా నా మాట నా వెనకాల రండి. పలానా వాళ్ళ దగ్గర ఖాళీగా ఉన్నారు, పలానా ఆమె చర్చికి రాకుండా ఆదివారం పనికి వెళ్తుంది, ఆమెను శోధించు. పలానా వాడు చర్చికి రాకుండా పనికి వెళ్తున్నాడు, వాడిని శోధించని ఎవరు పంపుతారు తెలుసండి? సైతాను గారు ఎవరిని పంపుతాడు? దెయ్యాలను పంపుతాడండి. అర్థమైందా? దేవుడు దెయ్యాలను పంపడండి. దెయ్యాలను ఎవడు పంపుతాడు? సాతాను గారు పంపుతాడు. కనుక మనం ప్రార్థన ద్వారా వీటన్నిటిని కూడా మనం ఏం చేయాలి? ఎదిరించాలి. ఎప్పుడైతే మనము ఆత్మతో ప్రార్థన చేసామో, ఆత్మలో ప్రార్థన చేసామో, పరలోక ద్వారాలు ఏమవుతాయండి? తెరువబడతాయి. దేవునికి స్తోత్రం. పరలోక ద్వారాలు తెరువబడితే ఏం కలుగుతుందో మనం చూద్దామండి. దేవునికి స్తోత్రం. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు చెప్పిన మాట మరి మనం ధ్యానం చేసుకుందాం. లూకాసు వార్త 21వ అధ్యాయము 36వ వచనం. కాబట్టి లూకాసు వార్త 21వ అధ్యాయము 36వ వచనం. కాబట్టి మీరు జరగబో వీటెల్లని తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడు ప్రార్థన చేయొచ్చు, మెలకుగా ఉండునని చెప్పాను. ప్రార్థన ఏం చేస్తుందండి? ద్వారాలను తెరుస్తుంది. ద్వారాలను ప్రార్థన తెరుస్తుంది. ద్వారాలు తెరువబడినప్పుడు మనం ఏం చేయగలుగుతాం తెలుసండి? వీటన్నిటిని తప్పించుకొని, ఏంటండి? భూలోకములో దేవునికి విరోధమైన కార్యాలు ఏవైతే ఉన్నాయో, విరోధమైన పనులు, వాటన్నిటిని మనం తీసేసుకుంటామండి. మనం ప్రార్థన చేసినప్పుడు పరలోక ద్వారాలు తెరువబడినప్పుడు మనలో ఉన్నటువంటి చెడును మనం ఏం చేసుకోగలుగుతాం? తీసేసుకోగలుగుతాము. ఎప్పుడైతే చెడును మనం తీసేసుకున్నామో, ఎప్పుడైతే మనకు మైనస్ జరిగిందో, అప్పుడు ఏమవుతామని తెలుసండి? మనుష్య కుమారుని ఎదుట,
ఆయన ఎక్కడున్నాడండి? ఆయన ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు కదా. మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తి గలవారు మొగుతాము. దేవునికి స్తోత్రం. ఒకటి తీసేసుకుంటే ఇంకొకటి మనం పొందుతాం. దేవుని ఎదుట నువ్వు నిలబడాలంటే నీలో తీసేసుకోవలసినవి, నీలో ఏం జరగాలి? తీత జరగాలి. తీత జరిగితే పొందుకోవాల్సినవి పొందుకుంటామండి. తీత జరగలేదనుకోండి, పొందుకోవాల్సినవి పొందుకోవండి. ఇలా పొందుకోవాలంటే ఇలాగ తీసివేయబడవలసినవి మనలో నుండి వీటన్నిటిని తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తివంతులగినప్పుడు ఎల్లప్పుడూ మెలకువగలిగి ప్రార్థన చేయుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన ఎల్లప్పుడూ మెలకువగలిగి ప్రార్థన చేయాలి. ప్రార్థనలో 3 ఎక్స్పీరియన్స్ మీకు చెప్పాను. ఒకటి మనసుతో చేసే ప్రార్థన, రెండవది ఆత్మతో చేసే ప్రార్థన, మూడవది ఆత్మలో చేసే ప్రార్థన. ఈ 3 నీ జీవితంలో జరిగినట్లయితే నువ్వు ఎక్కడికి నడిపింపబడతావు? ఒక పరిపూర్ణతలోనికి. దేవుని ఉద్దేశం ఏంటంటే సంఘాన్ని, విశ్వాసిని పరిపూర్ణతలోనికి నడిపించాలి. దేవుడు మనలను ఒక పరిపూర్ణతలోనికి నడిపించునుగాక. మొదటిది నడిచే అనుభవం, రెండవది ప్రార్థన అనుభవం, మూడవది పరిశుద్ధాత్మ అనుభవం. పరిశుద్ధాత్మను. ఈ 3 అనుభవాలు నిన్ను ఒక పరిపూర్ణతలోనికి నడిపిస్తుంది. నువ్వు ఒక పరిపూర్ణతలోనికి చేరినట్లుగా ఆ కృపగల దేవుడు నిన్ను ఏం చేస్తున్నాడండి? కుమారునిగా నడిపిస్తున్నాడు. తండ్రిగా నిన్ను బలపరుస్తున్నాడు. పరిశుద్ధాత్ముడుగా నీవు పొందలేని దానిని పొందినట్లుగా చేస్తున్నాడు. దేవుడు అట్టి కృప మనందరికీ దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ మోకరించండి. ప్రభు వైపు చూడండి. యేసేయును చూడండి. యేసేయును మాత్రమే చూడండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, ఒక కొత్త ఎక్స్పీరియన్స్ మాకు దయచేస్తావు నాయన. అవును నాయన, మేము ఇప్పటి వరకు మనస్సుతోటే మేము ప్రార్థిస్తున్నాము. ఆత్మతో మేము ప్రార్థన చేసి, ఆత్మలోనూ ప్రార్థన చేసి అనుభవాన్ని మీరు దయచేయండి. మా ప్రార్థన మూయబడిన ద్వారాలు తెరవబడినట్లుగా, ఆత్మతో మేము ప్రార్థన చేయనట్లుగా పరిశుద్ధాత్మ తండ్రిని మాలోకి మీరు పంపించండి. నేను ఆత్మ ద్వారా మమ్మల్ని మీరు బలపరచండి ప్రభునైనా. మేము పొందలేని ఉన్నతమైన ఉచ్చ స్థితిని మేము పొందడానికి మీరు సహాయం చేయండి. చిన్నపిల్లలు, యవనస్తులు దీవించండి. బలహీనులు బలపరచండి. ఈ లైవ్ ద్వారా ఎంతమంది అయితే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో వారి కుటుంబాలను మరి దీవించండి. అలాగే నేను 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు రాయించిన ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు దీవించండి. నీ చేతులకు అప్పగిస్తున్నాం. వారికి చక్కని జ్ఞానమివ్వండి, మంచి తెలివినివ్వండి, వివేకాన్నివ్వండి, జ్ఞాపక శక్తినివ్వండి. వారు పరీక్షలు రాయించుండగా మంచి ఉత్తీర్ణత మీరు దయచేసి నీ సన్నిధిలో బలమైన సాక్షులుగా మీరు నిలబెట్టుకోమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.